హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎస్టీవీ తెలుగు సినిమా లవర్స్. ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వై డు వి స్టిల్ వాచ్ దిస్ 5 ఫ్లాప్ మూవీస్, ది హిడెన్ చార్మ్ నో వన్ టాక్స్ అబౌట్. అవును, కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయినా ఎందుకో వాటికి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంటుంది. ఓటీటీలో, టీవీలో లేదా రిలీజ్లో ఈ సినిమాలు మళ్ళీ మళ్ళీ చూస్తాం. ఎందుకు? ఏదో ఒక హిడెన్ సీక్రెట్ ఉంటుంది. సో 2023 టు 2024 ఈ మధ్య తెలుగు ఫ్లాప్ సినిమాలని పిక్ చేశా. ఆమిగోస్, శాకుంతలం, గ్యాంగ్ ఆఫ్ గోదావరి, మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ ఈ సినిమాలు థియేటర్లో ఎందుకు ఫ్లాప్ అయ్యాయి, కానీ ఇప్పటికీ ఎందుకు చూస్తాం? వాటిలో ఈ హిడెన్ మ్యాజిక్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. మనం ఈ 5 సినిమాలని డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. స్టోరీ, పెర్ఫార్మెన్స్, టెక్నికల్ అసెట్స్ మరియు ఆడియన్స్ రియాక్షన్ ఏది మిస్ కాదు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ 5 మూవీస్ మీకు తెలియని హిడెన్ సీక్రెట్స్, ఆ మూవీలోని దాగి ఉన్న ఎమోషనల్ చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని లైక్ చేసేయండి. లెట్స్ స్టార్ట్స్. ముందుగా ఫ్లాప్ మూవీస్ ఎందుకు చూస్తాం? వై డు వి వాచ్ ఫ్లాప్ మూవీస్? సినిమా అంటే ఒక ఎమోషన్ కదా. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ అవుతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి. కానీ ఫ్లాప్ అయిన సినిమాల్లో కూడా ఏదో ఒక స్పెషల్ ఎలిమెంట్ ఉంటుంది, అది మనల్ని ఆకర్షిస్తుంది. కలేజా, 1, నేనొక్కడినే లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా ఇప్పటికీ ఫ్యాన్స్ వాటిని పదే పదే చూస్తారు. అలాంటి ఫ్లాప్ మూవీస్లో ఒక హిడెన్ సీక్రెట్, హిడెన్ చార్మ్ అనేది ఉంటుంది. బహుశా ఒక బోల్డ్ ఎక్స్పెరిమెంట్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ లేదా ఏదో ఒక ఎమోషనల్ కనెక్ట్. 2023-24లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుష్ప 2, కల్కి 2898 AD లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. కానీ అదే సమయంలో ఫ్యామిలీ స్టార్, మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. అదే ఓటీటీలో రిలీజ్ అయ్యాక సాలిడ్ వ్యూస్ సాధించాయి. ఎందుకు? ఈ సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్ మనల్ని ఆకర్షిస్తుంది. ఈరోజు మనం అలాంటి 5 సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం. థియేటర్లో ఫెయిల్ అయిన, ఓటీటీలో లేదా రీవాచ్లో ఫ్యాన్స్ హృదయాల్లో స్థానం సంపాదించినవి. సో ఈ ఫ్లాప్ మూవీస్, ఈ హిడెన్ చార్మ్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక నెంబర్ 1, ఆమిగోస్ నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్. రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా February 10, 2023న రిలీజ్ అయింది. కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్లో నటించాడు. ఆసికా రంగనాథ్ హీరోయిన్గా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్లోనే ఫ్లాప్ అయింది. కేవలం 5 crore కలెక్ట్ చేసి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ బడ్జెట్ని రికవర్ చేయలేకపోయింది. కానీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యాక ఈ సినిమా మిలియన్స్లో వ్యూస్ సాధించింది. ఇక స్టోరీ బ్రీఫ్గా చూస్తే, ఆమిగోస్ కథ ముగ్గురు లుక్ అలైక్ల చుట్టూ తిరుగుతుంది. సిద్ధార్థ్, మనోజ్, మైకేల్ ఇద్దరు మంచి వాళ్ళు, ఒకడు క్రిమినల్. వీళ్ళు ఒక డాఫెల్ గ్యాంగర్ మ్యాచింగ్ యాప్ ద్వారా కలుస్తారు. కానీ కథలో ఒక ట్విస్ట్ వస్తుంది, అది వీళ్ళ జీవితాలని తలక్రిందులు చేస్తుంది. ఈ కాన్సెప్ట్ హాలీవుడ్ మూవీ ఎనిమీని గుర్తు చేస్తుంది, కానీ తెలుగు ఆడియన్స్కి సూట్ అయ్యేలా మసాలా యాడ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హిడెన్ సీక్రెట్ ఏంటంటే కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్. కళ్యాణ్ రామ్ 3 పాత్రల్లో వైవిధ్యం చూపించారు. యాక్టింగ్ సినిమాని క్యారీ చేసింది. సిద్ధార్థ్గా సాఫ్ట్, మనోజ్గా మాస్, మైకేల్గా మేనేసింగ్. ఈ 3 షేడ్స్లో పర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. బోల్డ్ ఎక్స్పెరిమెంట్. తెలుగు సినిమాల్లో డాఫెల్ గ్యాంగర్ కాన్సెప్ట్ చాలా రేర్. ఈ సినిమా ఆ రిస్క్ తీసుకుంది. అది థియేటర్స్లో వర్క్ అవ్వకపోయినా ఓటీటీలో సినిమా లవర్స్ ఈ న్యూ ఐడియాని అప్రిషియేట్ చేశారు. విజువల్స్ అండ్ బీజిఎం. ఘంటసాల విశ్వనాథ్ బీజిఎం, శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకి స్టైలిష్ లుక్ ఇచ్చాయి. ముఖ్యంగా ఫైట్ సీన్స్లో విజువల్స్ ఓ రేంజ్లో ఉంటాయి. మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందనేది ఇప్పుడు చూద్దాం. స్క్రీన్ ప్లే రొటీన్గా ఉండడం,
సెకండ్ హాఫ్ లాగ్ అనిపించింది. కథలో లాజిక్ గ్యాప్స్, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం కూడా మైనస్. కానీ ఓటీటీలో ఈ సినిమా కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్కి, థ్రిల్లర్ లవర్స్కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇక నెంబర్ 2 శాకుంతలం విషయానికి వస్తే సమంత డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. గుణశేఖర్ దర్శకత్వంలో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించిన ఈ ఫ్యాంటసీ డ్రామా ఏప్రిల్ 14, 2023 రిలీజ్ అయింది. ఓటీటీ ప్రకారం 60 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా కేవలం 19 crores కలెక్ట్ చేసి భారీ నష్టాలను మిగిల్చింది. కానీ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయ్యాక ఈ మూవీ బెస్ట్ స్ట్రీమ్ అయిందని చెప్పాలి. స్టోరీ బ్రీఫ్గా చూస్తే కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తీసిన ఈ సినిమా శాకుంతల, సమంత మరియు దుష్యంతుడు దేవ్ మోహన్ ప్రేమ కథ. వారు విడిపోవడం, మళ్ళీ కలవడం చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఇది ఒక మైథలాజికల్ లవ్ స్టోరీ, ఫ్యాంటసీ ఎలిమెంట్స్. ఇందులో హిడెన్ సీక్రెట్ చూస్తే సమంత పర్ఫార్మెన్స్ సూపర్ అని చెప్పాలి. సమంత శాకుంతలగా గ్రేస్ఫుల్గా కనిపిస్తుంది. ఆమె ఎక్స్ప్రెషన్, డ్యాన్స్, ఎమోషన్స్ సీన్స్ సినిమాకి జీవం పోశాయి. సమంత కోసం శాకుంతలం ఒకసారైనా చూడవచ్చు. విజువల్ గ్రాడియర్, నీరజ్ కవిరాజ్ సినిమాటోగ్రఫీ, గుణశేఖర్ విజన్ సినిమాకి ఒక ఎపిక్ లుక్ ఇచ్చాయి. అడవి సీన్స్, ప్యాలెస్ షాట్కి ఎనర్జెటిక్ గా ఉంటాయి. మణి శర్మ మ్యూజిక్, మదన మోహన మంత్రం సాంగ్ లిరికల్ గా, విజువల్ గా అద్భుతం. ఓటీటీలో ఈ సాంగ్ ఒక బ్రాండ్ అయింది. ఎందుకు మూవీ ఫ్లాప్ అయిందనేది ఇప్పుడు చూద్దాం. విఎఫ్ఎక్స్ క్వాలిటీ తక్కువగా ఉండటం, నేరేషన్ బోరింగ్ గా అనిపించింది. మైథలాజికల్ సినిమాలకి 2023 ఆడియన్స్ థియేటర్స్లో ఆసక్తి చూపలేదు. కానీ ఓటీటీలో సమంత ఫ్యాన్స్, ఫ్యాంటసీ లవర్స్ ఈ సినిమాని ఎంజాయ్ చేశారు. నెంబర్ 3 గ్యాంగ్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ నటించిన విలేజ్ యాక్షన్ డ్రామా కృష్ణ చైతన్య డైరెక్షన్లో నేహా శెట్టి హీరోయిన్గా మే 31, 2024లో రిలీజ్ అయింది. ఓటీటీ ప్రకారం నాగవంశీ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా బడ్జెట్ని రికవర్ చేయలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. కానీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యాక సాలిడ్ స్ట్రీమింగ్ నెంబర్స్ సాధించింది. స్టోరీ విషయానికి వస్తే లంకారత్నం విశ్వక్ సేన్ ఒక రౌడీ గోదావరి విలేజ్లో రాజకీయాలు, పవర్ స్ట్రగుల్స్ మధ్య ఎదుగుతాడు. అతని లవ్ ట్రాక్ నేహా శెట్టి ఫ్యామిలీ డ్రామా కథని ముందుకు తీసుకెళ్తాయి. కానీ అతని గతం అతన్ని వెంటాడుతుంది. మూవీలో హిడెన్ సీక్రెట్ చూస్తే విశ్వక్ సేన్ ఎనర్జీ, మాస్ రోల్లో అదరగొట్టాడు. విశ్వక్ ఇంటెలిజెన్సీ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఫైట్ సీన్స్, డైలాగ్స్లో అతని స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. రస్టిక్ విజువల్స్, అనిత్ మాదడి సినిమాటోగ్రఫీ గోదావరి విలేజ్ బ్యాక్డ్రాప్ని రియలిస్టిక్గా చూపించింది. రాత్రి సీన్స్, ఫైట్స్, విజువల్స్ ఇంప్రెసివ్. యువన్ శంకర్ రాజా బీజిఎం మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యింది. ఓటీటీలో ఈ స్కోర్ బాగా ట్రెండ్ అయింది. ఎందుకు ఫ్లాప్ అయింది అనేది చూద్దాం. స్టోరీ రొటీన్గా ఉండడం, పుష్ప లాంటి సినిమాలతో కంపేర్ అయ్యి నిరాశపరిచింది. సెకండ్ హాఫ్ ఫేసింగ్ కూడా స్లో అయింది. కానీ ఓటీటీలో మాస్ యాక్షన్ లవర్స్ ఈ సినిమా ఎంజాయ్ చేశారు. ఇక నెంబర్ 4 మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే రవితేజ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్. హరీష్ శంకర్ డైరెక్షన్లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా ఆగస్టు 15, 2024 రిలీజ్ అయింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. బడ్జెట్ని రికవర్ చేయలేకపోయింది. కానీ నెట్ఫ్లిక్స్లో నవంబర్ 2024లో రిలీజ్ అయ్యాక సాలిడ్ రెస్పాన్స్ సాధించింది. స్టోరీ విషయానికి వస్తే హిందీ మూవీ రైడ్ రీమేక్గా తీసిన ఈ సినిమాలో రవితేజ ఒక ఆదాయ పన్ను అధికారిగా కనిపిస్తాడు. అతను కరప్షన్తో పోరాడుతూ ఒక పవర్ఫుల్ విలన్తో డీ అంటాడు. రొమాన్స్, యాక్షన్, డ్రామా కలిసిన కమర్షియల్ ప్యాకేజ్. హిడెన్ సీక్రెట్ చూస్తే రవితేజ ఎనర్జీ, రవితేజ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ సినిమాకి బిగ్గెస్ట్ అసిస్ట్. మాస్ మహారాజ్ ఒక్కడే సినిమాని నడిపించాడు. హరీష్ శంకర్ డైలాగ్స్, పంచ్ డైలాగ్ మాస్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యాయి. అది రైడ్ కాదు రవితేజ రైడ్ లాంటి లైన్స్ ఓటీటీలో ట్రెండ్ అయ్యాయి. మిక్కీ జమేయర్ మ్యూజిక్, సితార్ సాంగ్ బాగా కనెక్ట్ అయింది. మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది అనేది చూద్దాం. స్టోరీ రొటీన్గా ఉండటం, రీమేక్గా ఒరిజినాలిటీ మిస్ అయింది. సెకండ్ హాఫ్ లాజిక్ లేని సీన్స్ కూడా మైనస్. కానీ ఓటీటీలో రవితేజ ఫ్యాన్స్, మాస్ మూవీ లవర్స్ ఈ సినిమాని ఎంజాయ్ చేశారు. ఇక నెంబర్ 5 డబుల్ స్మార్ట్. రామ్ పోతినేని నటించిన యాక్షన్ థ్రిల్లర్ స్మార్ట్ శంకర్ సీక్వెల్. ఈ మూవీ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సంజయ్ దత్ విలన్ గా ఆగస్టు 15, 2024 రిలీజ్ అయింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. కానీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక డీసెంట్ వ్యూస్ సాధించింది. స్టోరీ విషయానికి వస్తే స్మార్ట్ శంకర్ మెమరీ ట్రాన్స్ఫర్ తర్వాత ఒక పవర్ఫుల్ విలన్ తో డీ అంటాడు.
యాక్షన్, మాస్ డైలాగ్స్, రొమాన్స్ కలిసిన కమర్షియల్ మసాలా. హిడెన్ సీక్రెట్ చూస్తే రామ్ ఎనర్జీ స్మార్ట్ శంకర్గా తన ట్రేడ్ మార్క్ను ఎనర్జీతో రిపీట్ చేశారు. రామ్ స్వాగ్ సినిమాని నడిపించింది. పూరి జగన్నాథ్ స్టైల్, పూరి మార్క్ డైలాగ్, ఫాస్ట్ పేస్డ్ నేరేషన్ మాస్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యాయి. మణిశర్మ బీజిఎం స్కోర్, యాక్షన్ సీన్స్ని ఎలివేట్ చేశాయి. ఓటీటీలో ట్రెండ్ అయ్యింది. ఎందుకు ఫ్లాప్ అయిందనేది చూద్దాం. స్టోరీలో కొత్తదనం లేకపోవడం, ఓవర్ ది టాప్ సీన్ మైనస్. స్మార్ట్ శంకర్తో కంపేర్ చేస్తే ఈ సీక్వెల్లో నిరాశపరిచింది. కానీ ఓటీటీలో రామ్ ఫ్యాన్స్, పూరి మూవీ లవర్స్ ఈ సినిమాని ఎంజాయ్ చేశారు. ఈ 5 మూవీస్ గురించి ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆమిగోస్ని చూస్తే కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ కోసం రీవాచ్ చేయొచ్చు అని అభిప్రాయపడ్డారు. అండ్ శాకుంతలం, సమంత విజువల్స్ కోసం ఓటీటీలో చూడవచ్చు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ గురించి ఫ్యాన్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. కానీ క్లాస్ ఆడియన్స్ రొటీన్ స్టోరీ అని కంప్లైంట్ అనవచ్చు. ఆమిగోస్ గురించి కాన్సెప్ట్ ఫ్రెష్, కళ్యాణ్ రామ్ నటన అండ్ 3 షేడ్స్లో డిఫరెంట్గా ఈ సినిమాని రివాచ్ చేయడానికి కారణాలు. సో కళ్యాణ్ రామ్, సమంత, విశ్వక్సేన్, రవితేజ, రామ్ లాంటి స్టార్ వాళ్ళ ఫ్యాన్ బేస్ని ఆకర్షిస్తున్నారు. ఓటీటీ యాక్సెస్, థియేటర్లో టికెట్ల ధరలు ఎక్కువ ఉండటం వల్ల ఆడియన్స్ ఓటీటీలో ఈ సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. సో వై డూ వీ స్టిల్ వాచ్ దిస్ 5 ఫ్లాప్ మూవీస్? ఈ 5 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినా వాటిలో స్టార్ పర్ఫార్మెన్స్, బోల్డ్ ఎక్స్పెరిమెంట్స్, అద్భుతమైన విజువల్స్ లేదా ఎమోషనల్ కనెక్ట్ ఆడియన్స్ని ఆకర్షిస్తున్నాయి. ఆమిగోస్లో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్, శాకుంతలంలో సమంత గ్రేస్, గ్యాంగ్ ఆఫ్ గోదావరిలో విశ్వక్సేన్ ఇంటెన్సిటీ, మిస్టర్ బచ్చన్లో రవితేజ మాస్, డబుల్ స్మార్ట్లో రామ్ స్వాగ్, ఇవన్నీ ఈ సినిమాలని రీవాచబుల్ చేస్తాయి. ఓటీటీ ప్లాట్ఫారమ్స్ ఈ సినిమాకి సెకండ్ ఛాన్స్ ఇచ్చాయి. ఫ్యాన్స్ దీన్ని బాగా ఉపయోగించుకున్నారు. మీరు ఈ సినిమాల్లో ఏది చూశారు? మీకు ఏ సినిమా నచ్చింది? మీకు ఇష్టమైన ఫ్లాప్ మూవీ ఏది? కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఎస్టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా అప్డేట్స్ని మిస్ కాకుండా చూడండి. సైనింగ్ ఆఫ్ ఎస్టీవీ తెలుగు.